ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ ను మరింత బలోపేతం చేయడంపై మోదీ దిశానిర్దేశం చేశారు. హాల్ ఆఫ్ గవర్నమెంట్ విధానాన్ని అవలంబించాలన్నారు. మెరుగైన ప్రణాళికలు, నిర్ణయాల కోసం పీఎం గతిశక్తి వేదికను విస్తృతంగా ఉపయోగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ, ఈ సమావేశం కేవలం ఒక సాధారణ సమీక్ష కాదు. ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని మోదీ బ్యూరోక్రసీకి అందించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. దాదాపు నెల రోజుల క్రితం జరిగినటువంటి కేంద్ర మంత్రి మండలి సమావేశం తర్వాత ఈ కార్యదర్శుల భేటీ జరిగింది. మంత్రి మండలిలో తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ఉన్నటువంటి బ్యూరోక్రాట్లతో ప్రధాని నేరుగా ముఖాముఖి మాట్లాడారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు తమ శాఖల పనితీరు, ఇప్పటి వరకు సాధించినటువంటి పురోగతి, ప్రజలకు చేకూరిన లబ్ధి, సంస్కరణల అమలు తీరుపైన ప్రధానికి సమగ్ర నివేదికలను సమర్పించారు. అయితే కేవలం విజయాలనే కాకుండా ఆయా రంగాల్లో ఎదురవుతున్నటువంటి క్షేత్రస్థాయి సవాళ్లను, వాటిని అధిగమించడానికి రూపొందించినటువంటి వ్యూహాత్మక ప్రణాళికను కూడా ఈ భేటీలో చర్చించారు. రాబోయే 10 ఏళ్లలో చేపట్టబోయే సంస్కరణల ప్రాధాన్యతలను ప్రధాని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ఈ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగాన్ని పెంచాలి అంటూ కూడా ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పేర్కొన్న రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ అనేది వ్యవస్థాగత మార్పులను సూచిస్తుంది. గత 10 ఏళ్లలో జరిగినటువంటి సంస్కరణలు ఒక ఎత్తైతే రాబోయే 10 ఏళ్లలో జరగబోయే మరింత వేగంగా, పటిష్టంగా ఉంటాయని కూడా ఈ సమావేశం స్పష్టం చేసింది. 2047 నాటికి భారత్ ను సూపర్ పవర్ గా మార్చడానికి ఇదే పునాదని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదుర్గ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈ రెండింటిని కూడా ప్రభుత్వం మోదీ వేర్వేరుగా చూడటం లేదు. ఈ నియంత్రణల సరళీకరణ, ఏదైతే రెగ్యులేషన్, అనవసరమైనటువంటి అనుమతులు, కాలం చెల్లినటువంటి చట్టాలను తొలగించడం ద్వారా పరిశ్రమలు వేగంగా వస్తాయి. పరిశ్రమలు రావటం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి తద్వారా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. ప్రభుత్వ సేవలు డిజిటల్ రూపంలో సులభంగా అందటం కూడా ఇందులో భాగమే. అయితే చివరిగా లక్ష్మీదుర్గ, ఈ సమావేశం ద్వారా ప్రధాని మోదీ బ్యూరోక్రసీకి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. రాబోయే కాలం వేగవంతమైనటువంటి సంస్కరణల కాలం. 2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఈ పాత పద్ధతులను వీడి సరికొత్త సమన్వయంతో దూసుకుపోవాలి. యువతకు అవకాశాలు పెంచడం, దేశాన్ని స్వయం సమృద్ధి అంటే ఆత్మనిర్భరత వైపు నడపడమే ఈ మొత్తం వ్యూహం యొక్క అంతిమ సారాంశంగా మనం చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.